ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చూస్తారు. బికాస్ నా సీరియలే అంత చూసేవారు. ఇంకా ఇది పెద్ద రియాలిటీ షో. చూడకుండా అయితే ఉండరు. డెఫినెట్లీ దే వాచ్. మరి నువ్వు తెలుగు నేర్చినప్పుడు వాళ్ళకు కూడా నేర్పించాల్సింది కదా. మా డాడీకి వస్తది. అంటే నేర్చుకున్నారు. మేనేజబుల్ అంటే మేనేజ్ చేస్తారు తెలుగులో. మా మమ్మీకి అయితే నాలాగా నాకెప్పుడు అప్పుడు ఎలా ఉండేదాన్నో మా మమ్మీ కూడా అలాగే ఒక్క ముక్క కూడా రాదు మా మమ్మీకి. కష్టం తెలుగు. కానీ ఒకవేళ జాబ్ చేసి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసేవాళ్ళు కదా. ఖచ్చితంగా. ఓ మై గాడ్! నేను సెకండ్ ప్యూ నేను ఫెయిల్ యాక్చువల్లీ. అప్పుడే మా మమ్మీ ఇంక వద్దమ్మా నువ్వు చదువు వద్దు ఏమొద్దు చక్కగా పెళ్లి చేసుకో అని స్ట్రిక్ట్‌గా చెప్పేసారు. ఇంకొద్దు నువ్వు చదవవు వేస్ట్ నీకు డబ్బులు ఖర్చు పెట్టడం అని. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసుకొని లేదమ్మా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా అని చెప్పి మళ్ళీ డిప్లొమా జాయిన్ అయ్యా నేను సివిల్ డిప్లొమా. అప్పుడు నిజంగా ఆ సిచ్యువేషన్‌లో అయితే ఇంకా ఇది స్టడీస్ అయిపోగానే ఇంకా పెళ్లి చేసేయాలి అనే థాట్‌లో అయితే ఉండేవారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు నేను ఓకే రెడీ అంటానో పెళ్లికి అని వెయిట్ చేస్తున్నారు టిల్ టుడే. డెసిషన్ మొత్తం నీ చేతిలోనే ఉంది. యాహ్! ఫోర్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంకా. ఇంకా నేను ఏదో బ్యాడ్ పాస్ట్ కూడా ఉందని విన్నా. అలా ఏం లేదు. నార్మల్ గా అందరి లైఫ్ లో చిన్న చిన్న బ్రేకప్స్ ఏముంటది అంటే అంత పెద్ద బ్యాడ్ పాస్ట్ ఏం లేదు. ఎన్ని బ్రేకప్స్ ఒకట బ్రేకప్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లో సీరియస్ రిలేషన్షిప్ అని ఎగ్జాక్ట్ ఈ ప్రాపర్ లవ్ అని ఎప్పుడు వెళ్ళలేదన్నమాట నా లైఫ్ లో. సో ఐ కాంట్ టెల్ ఇలా సీరియస్ రిలేషన్షిప్ లో ఉండేవా అలా ఏమీ లేదు. సీరియస్ రిలేషన్షిప్ కూడా లేదు. రిలేషన్షిప్ లేనప్పుడు బ్రేకప్ ఎందుకు అవుతుంది? బ్రేకప్స్ అంటే ఎలా చెప్తా, ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్ వేరు, ప్రాబ్లీ నువ్వు అలా అది రిలేషన్షిప్ అంటున్నావు ఏంటో నాకు తెలియదు కానీ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ రిలేషన్షిప్. ఇప్పుడు ఒకరిని అట్రాక్ట్ అయ్యి ఓకే వీఆర్ ఇన్ అ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అనుకున్నాము, బట్ అవి వర్కౌట్ అవ్వదు. నీకే తెలుసు కదా ఈ అట్రాక్షన్స్ అని ఏంటి, మహా అంటే 1 month ఉంటుందా 2 months ఇలా అంతే, షార్ట్ స్టోరీస్ అవన్నీ. అలా బ్రేకప్స్ ఉన్నాయి. ఇంత సీరియస్ లవ్కి వెళ్ళి బ్రేకప్స్ అలాంటిది ఏం లేదు. బేసిక్గా టైం ఉండదు కదా సీరియల్స్ చేసే వాళ్ళకి, పొద్దున్న లెగిస్తే స్కెడ్యూల్స్. బట్ నేను చెప్తున్న స్టోరీ ఫ్రమ్ స్కూల్ ఐ మీన్ కాలేజ్ డేస్ నుంచి. అప్పటి నుంచి ఇట్ వాజ్ ఆల్వేస్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. తర్వాత ఇంకా బిజీ అయిపోయాను. ఎక్కడ నేను 2021 నుంచి నేను ఇంకా వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఇంకా నా ప్రియారిటీస్ చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇంకా వర్క్ చేయాలి, ఫినాన్షియలీ ఇండిపెండెంట్ గా ఉండాలి అని. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నచ్చుతాడు నీకు? దాని గురించి అయితే నిజంగా నేను ఎప్పుడు ఆలోచించలేదబ్బా. నాకు ఆ జెన్యూన్ ఫీల్ అయితే పుట్టాలి, ఆ ఫీల్ రావాలి నాకు. అది ఒక్కటే తప్ప ఇలాగే ఉండాలి ఇదా నేను ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి. సో అంటే బేసిక్గా మేము ప్రీవియస్ సీజన్స్లో కొన్ని ట్రాక్స్ చూసాం. ఆల్మోస్ట్ ఓవర్ సీజన్లో 2-3 ట్రాక్స్, ఓవర్ సీజన్లో ఒకటే ట్రాక్. సో యష్మి వెళ్తుంది అనగానే సంథింగ్ ఏమైనా ట్రాక్ ఉండొచ్చా? ఒక నిజంగా ఎవరైనా లోపల హౌస్లో కనెక్ట్ అయితే ఉండొచ్చా ఉండకపోవచ్చా నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే నేను ఏమీ చెప్పలేను. బట్ జస్ట్ ఇన్ కేస్ ఇమాజిన్ లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ముఖమే నేను రోజు చూస్తూ ఉండాలి, పుట్టొచ్చేమో. బట్ పుట్టిన అది నిజంగా ఏదైనా ఆ జెన్యూన్ ఫీల్, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ ఇట్. ఓకే, ఏదైనా జెన్యూన్ గా పుట్టితే ఐ మైట్ కంటిన్యూ ఆర్ ఐ మైట్ కమ్ అవుట్ అండ్ కంటిన్యూ. బట్ అది నా ప్రియారిటీ కాదు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఇది కనెక్షన్ చేసుకోవాలి, ఇంకా ఎవరినైనా వెతుక్కోవాలి లవ్ కోసం అని నేను చూడను. బట్ ఆటోమేటిక్గా ఏదైనా అయితే లెట్స్ సీ.